శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. మేషాది మీన రాశుల్లో తదుపరి రాశి ధనస్సు రాశి. యొక్క ధనస్సు రాశిలో మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం కలిపి ధనస్సు రాశిగా చెప్పబడుతున్నది. యొక్క ధనస్సు రాశికి అధిపతి దేవతల గురువు గురుడు. ఈ యొక్క గురుడు ప్రభావం చేత ధనుసు రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది, జూన్ నెలకి సంబంధించినంత వరకు వీరి యొక్క స్థితిగతులు ఎలా మారబోతూ ఉన్నాయనేటువంటి అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుస్సు రాశి వారికి ప్రప్రథమంగా చెప్పాలి అంటే జూన్ నెల, ఈ నెల కూడా వీరికి అర్ధాష్టమ శని సంచారము అంటే మీనరాశిలో శనైశ్వర స్వామి వారి యొక్క సంచారం జరుగుతున్నది కాబట్టి వీరికి అర్ధాష్టమ శని సంచారం వలన అంత యోగదాయకమైనటువంటి విధానంగా ఉండదు. రాజకీయ నాయకులకి కొంత కష్టకాలంగా చెప్పచ్చు. అలానే వాహన ప్రమాదాలు జరిగినటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే కొంత మానసిక ఒత్తిడి తగ్గి, ఆందోళనలు తగ్గి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని వీరు ప్రారంభం చేయడానికి ఆ రకమైనటువంటి ఆలోచనలు జూన్ నెలలో వీరు చేస్తారు. అయితే అర్ధాష్టమ శని సంచారం చేతన ఆ యొక్క శనైశ్వరుడి యొక్క ప్రభావం, కర్మ ఫలదాత అయినటువంటి శనైశ్వరుడి యొక్క ప్రభావం ఈ యొక్క రాశి వారి మీద ఈ యొక్క జూన్ నెలలో కూడా ఉండటం చేతన ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో వీరు కొంత జాగ్రత్త వహించడం అనేటటువంటిది అవసరం. ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో, దూర ప్రయాణాలు కానివ్వండి, దగ్గర ప్రయాణాలు కానివ్వండి, ప్రయాణాలన్నీ కూడా జూన్ నెలలో వాయిదా వేసుకోవటం అనేటటువంటిది వీరికి ప్రప్రథమంగా చెప్పబడినటువంటి సూచన. అయితే అదేవిధంగా వీరు ఏవైతే కొన్ని దీర్ఘకాలిక ప్రణాళికలతో చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు సాఫల్యం చెందినటువంటి అవకాశం ఉన్నది. విద్యార్థులకు ఏకాగ్రత లోపం జూన్ నెలలో కనిపిస్తూ ఉన్నది. తీవ్రమైనటువంటి ప్రయత్నం చేత మాత్రమే విద్యార్థులు ఆ యొక్క చదువుకు సంబంధించినటువంటి అంశంలో రాణించడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. అయితే కొత్తగా వృత్తి కోర్సులలో జాయిన్ అయినటువంటి విద్యార్థులకు జూన్ నెల కూడా కొంత గడ్డుకాలంగా చెప్పబడుతున్నది. అలానే కొత్త వృత్తులు ప్రారంభం చేసుకోవడానికి ఎవరైతే వ్యాపారం ప్రారంభం చేద్దామని అనుకుంటున్నారో జూన్ నెలలో వారికి కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే జూన్ నెలలో ఈ యొక్క ధనస్సు రాశి యొక్క స్త్రీలకు మాత్రం శుభాశుభ మిశ్రమంగా ఉండబోతూ ఉన్నది. ఎవరైతే గృహిణులు ఉన్నారో వారికి మడమలు, మోకాళ్ళు, నడుము నొప్పులతోటి వారు జూన్ నెలలో తీవ్రంగా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉన్నది. అలానే అధిక బరువు పెరగడానికి కూడా జూన్ నెలలో అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. గృహిణులైనటువంటి స్త్రీలకు, ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా ఇంచుమించు ఇలానే ఉంటూ దీనికి అదనంగా మానసిక ఒత్తిడి బోనస్గా లభిస్తుంది. కాబట్టి ధనుసు రాశి వారు ఈ యొక్క స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాస్త జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అలానే ఇక పురుషుల విషయానికి వస్తే వ్యాపారం చేసుకునేటువంటి వారు తస్మాత్ జాగ్రత్త. మీ యొక్క వ్యాపారంలో లాభాలు గణనీయంగా తగ్గడానికి అయితే అవకాశం. వ్యాపారం బాగానే సాగుతుంది, కానీ వచ్చే లాభంలో మీరు అనుకున్నంత లాభం రాదు. తద్వారా రొటేషన్ అవుతుంది కానీ మిగులు తగ్గుతుంది. విద్యార్థులకి ఏకాగ్రత లోపం కనిపిస్తూ ఉన్నది. అలానే ఎవరైతే ఐటీ రంగంలో కానివ్వండి, ఇతరత్ర రంగాల్లో ఉన్నటువంటి వారు కొంత రాణించడానికి అయితే అవకాశం ఉన్నది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి నెల జూన్ నెలగా చెప్పబడుతున్నది. వీరికి శత్రువర్గం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎత్తులకు పైతులు వేసి వీరు పదవిలో ఉన్నటువంటి వారు పదవి నుంచి దింపివేయడానికి అనేక రకాల ప్రయత్నాలు జరగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్తగా పదవి ఇస్తాము అనేసి వాగ్దానాలు పొందినటువంటి నాయకులకి కూడా ఈ నెల ఆశాభంగం తప్పదు. కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే మిగతా రంగాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా జూన్ నెలలో కొంత జాగ్రత్తగా ఉంటూ ప్రయాణాలను వాయిదా వేసుకొని
వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు నిత్యావసరం కూడా బండి నడిపేటటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. తస్మాత్ జాగ్రత్త. ఇంట్లో ఉన్నటువంటి గృహిణులు కూడా మీరు నడిచేటటువంటి క్రమంలో జాగ్రత్తగా చూసుకొని నడవండి. కింద పడి కాళ్ళు చేతులు దెబ్బలు తినడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు ధనుసు రాశి వారు పాటించి తగినటువంటి ఆరోగ్యాన్ని పొంది ఆరోగ్యకరమైన ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు పొందగలరని చెప్పేసి నేను ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు ప్రతి రోజు కూడాను జూన్ నెల మొత్తం కూడా ప్రతిరోజు ధనస్సు రాశి వారు ఉదయాన్ని స్నానాధికారాన్ని కూడా ముగించుకొని ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్తోత్రాన్ని చదువుకోవడం ద్వారా జటాధరం పాండురంగం అనేటటువంటి నామంతో మొదలైనటువంటి దత్తాత్రేయ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవచ్చు. లేదా వీలు కానటువంటి వారు కనీసం గురువారం రోజున అయినా సరే గురువార నియమాన్ని ధనుసు రాశి వారు పాటిస్తూ దత్తాత్రేయుడి యొక్క నామాన్ని చదువుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అవకాశం ఉన్నటువంటి వారు శనగలను దేవాలయంలో పంచిపెట్టడం ద్వారా గురువారం రోజున విశేషమైనటువంటి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మేషాది మీన రాశుల్లో తదుపరి రాశి మకర రాశి. ఈ యొక్క మకర రాశిలో మనం గమనించినట్లయితే కనుక ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు కలిపి ఈ యొక్క మకర రాశిగా చెప్పబడుతున్నది. మకర రాశికి అధిపతి కర్మ ఫలదాత శనైశ్చరుడు. శరీర మకర రాశి స్వక్షేత్రము. అయితే మకర రాశి వారికి శనైశ్చరుడు తృతీయ రాశిలో సంచారం చేతన జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. జూన్ నెలకి సంబంధించినంత వరకు మకర రాశి వారికి మొట్టమొదటిగా కొంత మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఏవైతే దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వ్యూహరచన, కార్యసాధన సంబంధించినటువంటి వ్యూహరచన ఏదైతే ఉందో అది కొంత ముందుకు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలానే అన్ని రకాల వృత్తుల వారికి కూడా జూన్ నెల యోగదాయకంగా ఉంటుంది. సంపద సృష్టి కోసం వీరు వేసినటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి మరొక అడుగు ముందుకు వెళ్ళడానికి జూన్ నెల దోహదపడుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అలానే ఇన్నాళ్ళు కుటుంబంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి వీరికి రానటువంటి గుర్తింపు జూన్ నెలలో కొంతవరకు రావడానికి అవకాశం ఉన్నది. మన యొక్క జూన్ నెలలో ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వారిని మిగతా వాళ్ళు గుర్తించడానికి అవకాశం ఉన్నది. అలానే వీరు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికైతే కనుక అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడుతుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మకర రాశి వారికి జూన్ నెల యోగదాయకమైనటువంటి సమయము. ఎవరైతే పదవుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ పదవులను పొందటానికి, నామినేటెడ్ పదవులు పొందటానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకి జూన్ నెల యోగదాయకంగా ఉండబోతున్నది. ఆ సంబంధితమైనటువంటి వాగ్దానాలు మీకు లభిస్తాయి. వాటికి సంబంధించినటువంటి కార్యాచరణ మొదలయ్యి చివరి దశకు చేరుకోవడానికి జూన్ నెల దోహదపడుతున్నది. విద్యార్థులకు వారు అనుకున్నటువంటి రంగంలో స్థిరపడడానికి అవసరమైనటువంటి విద్యాభ్యాసానికి సంబంధించిన సీట్లు ఈ యొక్క నెలలో లభిస్తాయి. తద్వారా వారి యొక్క జీవన గమనం వారి యొక్క లక్ష్యం వైపుగా ప్రయాణానికి దోహదపడుతున్నది. అట్లానే స్త్రీమూర్తులకు సంబంధించినంత వరకు మకర రాశిలో ఉన్న స్త్రీలందరికీ కూడా జూన్ నెల అనుకూలమైనటువంటి సమయమే. ఆరోగ్య సమస్యలు చాలా మటుకు లేవనే చెప్పాలి. అలానే విద్యార్థులకు సంబంధించినటువంటి అనుకూల సమయం. అలానే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం. ఉద్యోగస్తులకి తగినంత గుర్తింపు లభిస్తుంది. ఎవరైతే ఐటీ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు మంచి గుర్తింపును పొందుతారు. టీమ్ లీడర్ గా ప్రమోషన్ పొందాలి అనుకున్నటువంటి వారికి జూన్ నెలలో అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడుతూ ఉన్నది. తద్వారా వారు వారి యొక్క రంగంలో స్థిరపడడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అలానే జూన్ నెలకు సంబంధించినంత వరకు అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూనే ద్వితీయ అర్ధభాగంలో అంటే చివరి వారాల్లో జూన్ యొక్క చివరి వారం కొంత ఆందోళనకరంగా ఉండడానికి అవకాశం ఉన్నది. వాహన ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. అలానే ఆరోగ్య సంబంధించిన అంశాలలో వీరికి తరచుగా జలుబు, దగ్గు, చిన్న చిన్న వైరల్ జ్వరాలు రావడానికి జూన్ నెల అవకాశంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి చివరి వారంలో ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మకర రాశి వారు జూన్ నెల చివరి వారం కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. తద్వారా అన్ని రంగాల వారికి కూడా జూన్ నెలలో లాభదాయకంగా ఉండబోతూ ఉన్నది. ఇప్పటి వరకు మీకు దక్కనటువంటి గౌరవ మర్యాదలు జూన్ నెలలో దక్కడానికి అవకాశం ఉంది. కాబట్టి దానిని జాగ్రత్తగా పుణికిపుచ్చుకొని మకర రాశి వారు ఉన్నతమైనటువంటి జీవనాన్ని పొందడానికి వారి యొక్క శ్రమని మార్గంగా ఎంచుకుంటారని చెప్పి ఆశిస్తూ సర్వే జన సుజన భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.